కష్టపడే వ్యక్తికి కనపడని వ్యక్తికి మధ్య జరిగే ఎన్నికల పోరులో తనదే విజయమని వైసీపీ నేత లావు కృష్ణదేవరాయలు అన్నారు. నర్సరావుపేట నియోజకవర్గంలో ఇప్పటికే 300కు పైగా గ్రామాల్లో పర్యటించి ప్రజల సమస్యలు తెలుసుకున్నారన్నారు. రాయపాటి ఈ 5 ఏళ్లలో ఒక్కసారి కూడా నియోజకవర్గానికి రాలేదు అన్నారు. వైసీపీకి పల్నాడులో అనూహ్య స్పందన వస్తోందంటున్న లావు కృష్ణదేవరాయలతో మా ప్రతినిధి నాగరాజు ఫేస్ టు ఫేస్. నర్సరావుపేట పార్లమెంటు సభ్యుడిగా వైసీపీ అభ్యర్థిగా లావు కృష్ణదేవరాయ పోటీ చేస్తున్నారు. ప్రస్తుతం మనతో పాటు లావు కృష్ణదేవరాయ ఉన్నారు. ప్రచారంలో చాలా ముమ్మరంగా పాల్గొంటున్నారు. సార్, ప్రచారం చాలా ముమ్మరంగా సాగుతూ ఉంది. ఇంకా కొద్ది రోజుల్లో ప్రచారం ముగిపోతుంది. ఇప్పటి వరకు మీరు ప్రజల దగ్గర నుంచి తెలుసుకున్న సమస్యలు ఏంటి? ఏ విధంగా మీకు ఓటు వేయాలనుకుంటున్నారు? ప్రజలు ఎందుకు ఓటు వేయాలనుకుంటున్నారు? గడిచిన 6 నెలల నుంచి కూడా మేము తిరుగుతూనే ఉన్నాం. నియోజకవర్గంలో తిరుగుతూను ఇప్పటికే పార్లమెంటుకి సంబంధించిన మేనిఫెస్టో కూడా రిలీజ్ చేయడం జరిగింది. ఆ సమస్యల గురించి పూర్తిగా రాసుకుంటూ మేనిఫెస్టో ఒకటి రిలీజ్ చేయడం జరిగింది. ఎప్పుడు కూడా ఎవరు చేయరు మామూలుగా పార్లమెంట్ మేనిఫెస్టో అనేది. మీరు ఇచ్చిన మేనిఫెస్టోలో ప్రధానంగా ఏమేమి హామీలు ఇచ్చారు? మేనిఫెస్టోలో ముఖ్యమైన హామీలు త్రాగునీటి సమస్య గురించి ఇక్కడ ఎక్కువగా పల్నాడు నర్సరావుపేట పార్లమెంట్ ప్రాంతంలో ఎక్కువగా ఉండే సమస్య త్రాగునీటి సమస్య, అలాగే సాగునీటి సమస్య గురించి, అలాగే ఇక్కడ పంటలకి గిట్టుబాటు ధర లేకపోవడం అనేది, మిర్చి పంటకి ముఖ్యంగా కూడా ప్రతి సంవత్సరం కూడా ఏదో కష్టపడి పండిస్తారు, బోర్లు వాటర్ తీసుకొని అలా పండించిన తర్వాత దానికి గిట్టుబాటు ధర ఒక సంవత్సరం ఉంటే ఇంకో సంవత్సరం అసలు పంటే రాదు. కాబట్టి గిట్టుబాటు ధర రావాలంటే కొద్దిగా ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్ పెడితే కనుక వాల్యుయేషన్ జరుగుద్ది. అలాగే మిర్చికి వాల్యుయేషన్ జరుగుద్ది. అలాగే ఇక్కడ ఉన్న యువతకు కూడా ఉద్యోగాలు వస్తాయి. అంటే ఇవాళ చాలా పెద్ద ఎత్తున కూడా ఇక్కడ అనేక సమస్యలను గుర్తించారు. అయితే మొట్టమొదటిసారి ఒక సీనియర్ నేతని ఢీకొంటున్నారు. మొదటిసారి ఎన్నికల్లో పోటీ చేస్తేనే అటువంటి సీనియర్ నేతని ఢీకొట్టగలని భావిస్తున్నారా? అదే ఇందాక చెప్పినట్లు నేను చాలా ఈ 6 నెలల నుంచి కూడా చాలా ఎక్కువగా పర్యటించాను. దాదాపు 70-80 వేల కిలోమీటర్లు ఈ నియోజకవర్గంలో తిరగడం జరిగింది. కాబట్టి సీనియర్ జూనియర్ కంటే కూడా ముఖ్యంగా ఇప్పుడు క్లియర్గా తేడా కనిపిస్తూ ఉంది. అందరూ అనేది ఏంటంటే, నువ్వు కష్టపడుతున్నావు, కష్టపడే నాయకుడివి, అవతల వైపు కనపడకుండా ఉండే నాయకుడు ఉన్నాడు. కాబట్టి ఈసారి పోరు జూనియర్ సీనియర్ కంటే కూడా కష్టపడే వారికి కనపడే వారికి మధ్య జరుగుతూ ఉంది. ఇవాళ అదే మీ ప్రత్యర్థి కూడా దాదాపుగా త్రాగునీరుకి నేను పెద్ద ఎత్తున నిధులు తీసుకొచ్చాను, అలాగే సాగునీరుకి కూడా మేము కొన్ని ప్రణాళికలు అయితే రూపొందించాం, నెక్స్ట్ గవర్నమెంట్ ఏర్పడితే వాటిని అన్నింటినీ అమలు చేస్తామని చెప్తున్నారు. అంటే ఇది మిద్దంగా మా దగ్గర ఈ ప్రణాళిక ఉంది, సాగునీటికి త్రాగునీటికి నేను ఇది త్యాగాలను అని చెప్పి మీరు ఏమైనా చెప్పగలుగుతారా? మా ప్రత్యర్థి చెప్తా ఉన్నది ఆ జీవోలు అవన్నీ కూడా దాదాపుగా 4 సంవత్సరాల 8 నెలలు అయిపోయిన తర్వాత, గడిచిన తర్వాత చివరి నెల రోజుల్లోనూ 2 నెలల్లోనూ ఇదిగో మీ ప్రాజెక్ట్ చేస్తామని చెప్పి సంతకం పెట్టి సీఎం ఆఫీస్ నుంచి పంపించారు. అంతేగాని అది కూడా ఎలక్షన్ స్టంట్ కింద, ఏది ఇప్పుడు చాలా స్టంట్లు వేస్తూ ఉన్నారు, చాలా శిలాఫలకాలు వేస్తూ ఉన్నారు. అలాంటి శిలాఫలకం అది కూడా ఒక ఎలక్షన్ స్టంట్. అంతేగాని 5 సంవత్సరాలు కనీసం ఒక 10,000 ఇళ్ళకి కొత్తగా నీళ్ళు ఇచ్చారని చూపించలేని పరిస్థితి. లేకపోతే ఒక 20,000 ఎకరాలకి కొత్తగా సాగునీరు ఇచ్చారే చెప్పమనండి, చూపించలేని పరిస్థితి. మేము క్లియర్గా చెప్తా ఉన్నాం ఏమనంటే, పల్నాడు వాటర్ గ్రిడ్ ఏర్పాటు చేసి గ్రావిటేషన్ ద్వారా సాగర్ నుంచి తీసుకొని వాటర్ని ప్రతి మండల హెడ్ క్వార్టర్స్కి కూడా గ్రావిటేషన్ ద్వారా పంపించే కార్యక్రమం. అది ఇప్పుడు 2007-8లోనే అది ప్రాజెక్ట్ అంతా డిజైన్ చేస్తుంది. కానీ దాన్ని సక్సెస్ఫుల్ గవర్నమెంట్స్ చేయలేకపోయారు. కానీ మనం వచ్చిన తర్వాత తప్పకుండా చేస్తాం. రెండవది సాగునీటి సమస్యకు సంబంధించింది అయితే వరికపూడిశాల అది కూడా 30-40 సంవత్సరాల నుంచి సక్సెసివ్ గవర్నమెంట్స్ అదిగో అంటూ ఉన్నారు. మళ్ళీ ఈ నెల రోజుల క్రితం ఒక డ్రామా చేశారు తెలుగుదేశం, లేదు మేము చేసేస్తున్నాం అని చెప్పి ఒక జియో పాస్ చేశారు. ఇది నెల రోజుల క్రితం, ఎలక్షన్కి నెల రోజుల ముందు. అలా కాకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేము అధికారంలోకి వస్తే వరికపూడిశాలని ఎట్టి పరిస్థితులు కూడా పూర్తి చేస్తాం. మొన్న జగన్మోహన్ రెడ్డి గారు వినుకొండలో అనౌన్స్ చేయడం కూడా జరిగింది. పూర్తి చేస్తాం. 50,000 ఎకరాలకి సాగునీరు అందిస్తాం. ఎమ్మెల్యే అభ్యర్థుల గెలుపు అవకాశాలు ఏ విధంగా? నాకు అంటే ప్రిడిక్షన్ చేయటం కంటే కూడా నేను కొద్దిగా హిస్టరీతో జోడించి చెప్పగలను ఆన్సర్. ప్రజల్లో అయితే ఎంత విముఖత ఉందంటే, ఇచ్చిన హామీలు నెరవేరలేదని, అలాగే పూర్తిగా ఈ రావాల్సిన సంక్షేమ కార్యక్రమాలు ఏది కూడా ఈ జన్మభూమి కమిటీల ద్వారా చేర్చలేకపోయారు టీడీపీ వాళ్ళు. కాబట్టి పూర్తిగా వ్యతిరేకత ఉంది. యాంటీ ఇన్కంబెన్సీ చాలా ఎక్కువ ఉంది. దాంతోపాటు ఇక్కడ ఉన్న ఎమ్మెల్యేలు కూడా చాలా అరాచకంగా ప్రవర్తించారు. పోలీసులు ఉపయోగించుకొని కానీ
జన్మభూమి కమిటీలను ఉపయోగించుకొని కానీ చాలా అరాచకంగా చాలా సప్రెస్ చేశారు పీపుల్ని. కాబట్టి నా ప్రెడిక్షన్ అయితే ఇక్కడ అందరూ అనుకుంటారు ఏదో టీడీపీకి చాలా గట్టి, గుంటూరు, విజయవాడ ఇవన్నీ, అలా ఏం ఉండదు. 2004 ఎలక్షన్లో 100 సీట్లకి 18 సీట్లు టీడీపీ ఓడిపోయింది ఆ రోజు. ఈసారి కూడా దాదాపుగా అదే వస్తుందని నా ఉద్దేశం. ఇది పరిస్థితి. ముఖ్యంగా సీనియర్కి జూనియర్కి మధ్య కాదు, అలాగే కనపడని వ్యక్తికి కనపడే వ్యక్తికి మధ్య ఈరోజు పోరు నడుస్తుంది. కాబట్టి ఈ ఎన్నికల్లో తాము తప్పకుండా విజయం సాధిస్తాం, తనతో పాటు ఎమ్మెల్యే అభ్యర్థులు కూడా విజయం సాధిస్తారని లావు కృష్ణదేవరాయ అంటున్నారు. కెమెరామెన్ గోపితో నాగరాజు, TV9 గుంటూరు.